ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మీకు కస్టమ్స్ నుంచి ఎప్పుడైనా ఫోన్ కాల్ వచ్చిందా? మీ దగ్గర మీకోసం ఒక పార్సిల్ వచ్చింది, ఆ పార్సిల్ని కస్టమ్స్ వాళ్ళు ఆపేశారు, పట్టుకున్నారని ఎవరైనా ఫోన్లో సమాచారం ఇచ్చారా? నేరుగా మీ ఫోన్ కాల్ని కస్టమ్స్ ఆఫీసర్కి కలిపి మాట్లాడించారా? మాట్లాడిన తర్వాత డబ్బులు చెల్లించమని అడిగారు. ఇది నయా సైబర్ క్రైమ్. ఇప్పుడు సైబర్ నేరగాళ్లు తమ పందాన్ని మార్చుకున్నారు. కస్టమ్స్ ఆఫీసర్స్ పేరుతో మీకు బోడి గుండు గీసేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ ఈ కస్టమ్స్ చీటింగ్ ఎలా జరుగుతుంది? ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఈ అంశాలపైన మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు సైబర్ వారియర్ మాధవరెడ్డి గారు. నమస్కారం మాధవరెడ్డి గారు. నమస్కారం మాధవరెడ్డి గారు. మొన్ననే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. నేను చాలా బిజీగా ఉన్నా. పొద్దున్నే ఫోన్ కాల్ రాగానే ఒక అమ్మాయి మాట్లాడింది. ఫస్ట్ అమ్మాయి కూడా కాదు, ఐవిఎస్ ఒకటి నొక్కాను నేను. నొక్కగానే మీతో కస్టమ్స్ ఆఫీసర్ మాట్లాడతారని చెప్పేసి పోగానే ఫోన్ కాల్ అక్కడికి వెళ్ళిపోయింది. ఎవరో ఒక అతను చెప్పండి ఎవరు మీరు అన్నాడు. అంటే నేను ఎవరో తెలియనట్టుగానే అన్నాడు. మీరెవరండి, మీరే కాల్ చేశారు నాకు అని అడిగాను. అంటే ఇది కస్టమ్స్ ఆఫీసు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అన్నాడు. చెప్పండి నాకెందుకు ఫోన్ చేశారంటే నో మీరు నాకు ఫోన్ చేశారు కదా అని చెప్పాను. అసలు కాసేపటి తర్వాత అర్థమైంది ఏంటంటే ఇది ఒక పక్క సైబర్ ఫ్రాడ్ అని. నేనంటే ఎడ్యుకేట్ అయినాను. సో ఇటువంటి మోసాలు ఎలా జరుగుతాయి? చాలా మంది హైదరాబాద్లో ఒక వృద్ధురాలు 80 లక్షల పైన పోగొట్టుకుంది, భయపడిపోయి డ్రగ్స్ ఏదో వచ్చింది అమ్మో అని చెప్పేసి. ఇట్లా పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది బయటికి రాని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరూ ఈ వీడియో చూస్తుంటారు నాకు తెలిసి. సో ఎట్లా ఈ కస్టమ్స్ చీటింగ్ ఎలా చేస్తారు? యాక్చువల్గా ఇది ఫైనల్గా ఇట్ లీడ్స్ టు డిజిటల్ అరెస్ట్ అన్నట్టు. ఓకే, మన ఈ మధ్యన ప్రధానమంత్రి గారు కూడా ఈ విషయం మీద తన మన్ కీ బాత్లో చెప్పారన్నట్టు. ఫస్ట్ ఒక ఐవీఆర్ఎస్ కాల్ వస్తుంది. ఓకే, ఐవీఆర్ఎస్ కాల్ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ అని వస్తుంది. అది ట్రై నుంచి కావచ్చు, లేకపోతే ఫెడెక్స్ నుంచి కావచ్చు, ఇంకో దాని నుంచి కావచ్చు. దానికి ఫస్ట్ ఒక మీకు ఫెమిలియర్ సంఘం నుంచి వస్తుంది, అంటే ఫెమిలియర్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది. సో ఫెడెక్స్ వీఆర్ డెలివరింగ్ వరల్డ్ వైడ్ 134 కంట్రీస్ అని చెప్పి వాయిస్ వస్తుంది. వాయిస్ వచ్చి తర్వాత మీరు హిందీ ఇంగ్లీష్లో వస్తుంది, తెలుగులో ఏం రాదు. సో ప్రెస్ 1 or 2 అని ఏదో ఉంటుంది, ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేస్తే వాడు హిందీ వచ్చిరాని హిందీలోనే వచ్చిరాని ఇంగ్లీష్ లో మాట్లాడతాడు. హిందీలో కూడా తెలుసు. సో అయిపోయినాక దాంట్లో ఏమని చెప్తారంటే ఇట్లా మీ ఆధార్ కార్డు వాడుకొని, మీ ఇన్ఫర్మేషన్ వాడుకొని, మీ పేరు మీద ఎవరో తైవాన్కో లేకపోతే చైనాకో లేకపోతే ఇరాన్కో ఒక పార్సల్ పంపించినారు. ఆ పార్సల్ ను కస్టమ్ వాళ్ళు అబ్స్ట్రాక్ట్ చేసినారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దాంట్లో 4 ల్యాప్టాప్లు, 2 పాస్పోర్ట్లు, NMDS ఏదో ఒక డ్రగ్, ఇట్లా చూడి నిషేధిత డ్రగ్ ఉంది, మాదక ద్రవ్యాలు. సో ఈ డ్రగ్స్ ఉన్నాయి. పోలీసు వాళ్ళు చెప్తే మీ నంబరు ఇది దీనికి కనెక్టెడ్ రాసినారు. సో అందుకోసం కనెక్టెడ్ మీరు పంపించలేదు కదంటే పంపించలేదంట. మరి అంధేరిలోనూ ఎక్కడో కేసు బుక్ అయింది, మీరు పర్సనల్గా రావాల్సి వస్తుంది. సో అని స్లోగా తీసుకెళ్తారు. మీకేం సంబంధం లేదు, ఎవరో వాడుకుంటున్నారు మీ పేరని అట్లా తీసుకెళ్ళి మీకు సపోర్ట్ చేస్తున్నాం అని. సో మీరు క్లియరెన్స్ తీసుకోండి, రేపొద్దున మీ మీద కేసులు అవన్నీ బుక్ అవుతాయని. నెక్స్ట్ అంధేరి పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏంటంటే పోలీస్ సెటప్ ఉంటుంది, పోలీస్ డ్రెస్ లో ఉంటారు. సేమ్ సినిమా ఒక యూనిట్ మాదిరి పెట్టుకొని పోలీస్ డ్రెస్ లోని మాట్లాడతారు. సో మళ్ళీ ఇట్లా టక్ 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 అని మళ్ళా ఇవి అంటే వర్కింగ్ అట్మాస్ఫియర్ వాకి టాకీ కూడా కనిపిస్తుంది. హలో 1 2 3 ఆల్ఫా ఆ వాయిస్ వినిపిస్తుంటాయి. సో ఇదంతా ఎన్విరాన్మెంట్ అంటే ఎవరైతే ఈ ట్రాప్ గురైన వాళ్ళు ఇది పోలీస్ స్టేషన్ అనే ఫీలింగ్ కనిపిస్తుంటుంది అన్నట్టు. సో తర్వాత ఏమైతుందంటే మీకేం సంబంధం లేదు కదా, మా పై ఆఫీసర్ చెప్తాను, మీ మీద ఇన్వెస్టిగేషన్ ఉంది, ఇది క్లియరెన్స్ అని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం. నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి స్కెచ్ అంతా ఎవ్రీథింగ్ అదే ఒక ప్రాసెస్. మన సినిమా స్క్రిప్ట్ మాదిరే ఉంటుంది అదంతా, దాంట్లో 0 ఎర్రర్ అన్నట్టు. ఇక్కడ సినిమాలో చెప్తారు చూడండి, మన పోకిరే సినిమాలో బ్రహ్మానందం ఇళ్ళందరినీ వాడుకుంటారు చూడండి, సేమ్ లాంటి స్టోరీనే అంతే. వాళ్ళకి తెలియదు కదా బ్రహ్మానందం కాదు స్టోరీ అని చెప్పి. మామూలుగా సేమ్ అలానే స్టోరీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు, చెప్తారు. ఇట్లా యాక్చువల్గా మీ పేరు మీద చాలా మనీ లాండరింగ్ జరిగింది, చాలా ఇది ఉన్నాయి, సివియర్ కేసెస్,
మీరు ఫస్ట్ పాయింట్ ఛార్జింగ్ ఎంత ఉంది, ఫుల్గా ఉంది కదా, మీరు ఎవరితో మాట్లాడినా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు, ఇమీడియట్గా పోలీసు వాళ్ళు వస్తారు, అరెస్ట్ చేస్తారు. ఇలా ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే ఈ కాల్స్ రిసీవ్ చేసుకున్నారో వాళ్ళు జీవితకాలంలో ఎప్పుడు పోలీస్ స్టేషన్ మోహం చూసిండారు. అసలు పోలీసు వాళ్ళు ఇట్లా ఆన్లైన్లో ఇంటరాగేట్ చేస్తారు, లేకపోతే మన వ్యవస్థలో ఇట్లా డైరెక్ట్ అరెస్ట్ చేస్తారు, డిజిటల్ ఇవన్నీ ఏం తెలిసిందో పేపర్ చూస్తుంటే తెలుస్తుంది. ఇది 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది బేసికల్గా. ఫస్ట్ కేసు చెన్నైలో వచ్చింది. నేను గత 10 సంవత్సరాల నుంచి ఈ సైబర్ నేరాల గురించి మాట్లాడుతున్నా కదా. దీంట్లో తెలిసిన ఒక లేడీ 25 కోట్లు నష్టపోయింది. ఎంఎన్సి కంపెనీ డైరెక్టర్ 25 కోట్లు. సో హైదరాబాద్లో పిహెచ్డి చేస్తున్న స్కాలరు 30 lakhs నష్టపోయినాడు. హుబ్లీలో ఒక డాక్టర్ 30 lakhs నష్టపోయినాడు. ఆర్బీఐలో పనిచేసే ఆఫీసర్ 25 లక్షలు నష్టపోయినాడు. రియలీ అట్లా సేమ్ నోయిడాలో ఒక డాక్టర్ 45 లక్షలు. ఇట్లా విపరీతంగా ఇన్ఫోసిస్ ఒక అమ్మాయి 20 లక్షలు నష్టపోయింది. ఆ అమ్మాయి అకౌంట్ లో ఆ రోజు 60,000 ఉన్నాయి. ఫ్రీ అప్రూవ్ లోన్ తీసుకున్నారు. సో ఇది మళ్ళీ ఎన్నికి వస్తే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి అంటే వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి పోయి ఏం చేస్తారంటే మీ అకౌంట్స్ యాక్చువల్ గా మనీ లాండరింగ్ జరిగిందో లేదో మీ అకౌంట్స్ చూపించమని చెప్తారు అన్నట్టు. స్కైప్ లో వస్తారు అన్నట్టు. స్కైప్ లో మొత్తం అంతా చూస్తారు అన్నట్టు. ఇలా ఆల్రెడీ డిపాజిట్స్ ఉన్నాయి అనుకోండి, ఫస్ట్ మేము చెక్ చేయాలంటే ఈ అమౌంట్ ఆర్బీఐకి పంపించండి, మళ్ళీ మీకు 10 to 15 minutes తర్వాత మేము సెండ్ బ్యాక్ చేస్తాం. సో ఏదో సమ్ ఆడ్ ఫిగర్ చెప్తారు, 98,950 ఎంతో, ఎందుకంటే లక్ష లోపలనే ఉండాలి. సో ఇది కోడ్, లాకింగ్ కోడ్ ఏదో అని చెప్తారు అన్నట్టు. దెన్ నెక్స్ట్ అది పంపించిన తర్వాత మళ్ళా కోర్టు పర్మిషన్ కావాలా, ప్లస్ సుప్రీంకోర్టు అడ్వకేట్ని ఎంగేజ్ చేయాలా, అతనికి ఇంత డబ్బులు అవుతాయి, ఇట్లయితాయి అని అట్లా ఇలా దగ్గర ఎంత వీలైతే ఎంత కొట్టేస్తున్నారు. ఒక గృహిణి వాళ్ళ హస్బెండ్ ఒక ఎంఎన్సీలో పనిచేస్తారు. మా ఫ్రెండ్ భార్య, ఆమె లిటరల్ గా ₹1,00,00,000 నష్టపోయింది. ఫోన్ చేసింది నాకు. యాక్చువల్ విషయం ఏంటంటే వాళ్ళకి ఏదో ఆస్తి అమ్మినారంటే అది అమౌంట్ ఉన్నది పే చేసేసింది. వీళ్ళు ఎంత టెరిఫై చేస్తారంటే ఎవరితోనూ మాట్లాడారు. బెంగళూరులో ఒక సీనియర్ జర్నలిస్ట్ 1.2 crores నష్టపోయింది. ఒక్క లాయర్ను, లేడీ లాయర్ను ఆల్మోస్ట్ 24 hours వాళ్ళు ఆన్లైన్ లో ఏం చెప్పింటే అది చేసింది. వీళ్ళకి అవగాహన లేకపోవడం సబ్జెక్టు తోపులాలు. అదే కదా నేను చెప్తుండేది. ఒక డాక్టర్ ఆయన సబ్జెక్టుల తోపు, మొబైల్ చెడిపోతే మొబైల్ షాప్ పోవాల్సిందే, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంటే ఎలక్ట్రీషియన్ పిలుచుకోవాల్సిందే. అట్లా ఇక్కడ అంత నాలెడ్జ్ అవసరం లేదు. సింపుల్ గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న దీని క్లూ చెప్తాడు. మీకు రియల్ టైంలో మీరు బజార్లో వెళ్తుంటారు, ఇక్కడ జూబ్లీ చెక్ పోస్ట్ లోనే ఎక్కడ వెళ్తుంటారు, ఎవడన్నా వచ్చి ధమ్కీ చేసింటాడు. మీరు ఏం చేస్తారు ఇమీడియట్ గా? మీ దగ్గర అంత శక్తి లేదు, కానీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేస్తారా? అదే సెన్స్ ఇక్కడ అప్లై చేయాలా. 100కు ఫోన్ చేయి, ప్రాబ్లం ఏముంది, నిజంగానే ప్రాబ్లం ఉంది అనుకో, ఒకవేళ వాడు చెప్పినట్లు నిజంగానే డ్రగ్స్ ఇవన్నీ అనుకో, దాన్ని సాల్వ్ చేసుకో. ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేయి 100, లోకల్ స్టేషన్ కి రిపోర్ట్ చేయి, లెట్ ఇట్ బి. యాక్చువల్ గా మీరు మర్డర్ చేసినా పోలీసు వాళ్ళు మీ ఇంటికి చెప్పారు. సాధారణంగా ఇటువంటి మీకు ఫెడెక్స్ పార్సిల్ వచ్చిందనో లేకపోతే మీరు కస్టమ్స్ వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? ఫోన్ డిస్కనెక్ట్ చేయాలంటే ఏం లేదు, ఫోన్ డిస్కనెక్ట్ చేయాలా, మాట్లాడద్దు. ఫస్ట్ పాయింట్ మీకు IVRS కాల్స్ అవన్నీ వస్తాయి. ఫస్ట్ మేము ఇట్లా అన్నారంటే అసలు మీరు భయపడకండి, జో డర్గయా ఓ మరగయా, భయపడకండి. ఏదైనా ఉంటే ప్రాబ్లం లేదు, లెట్ యూ ప్లీజ్ కమ్అట్ అండ్ వీ కెన్ సీ. ఇప్పుడు లెటస్ సపోజ్ ఒకడు మధ్యప్రదేశ్లో క్రైమ్ చేసింటాడు, పోలీసు వాళ్ళు అక్కడికి పోతారు. మీకు తెలిసిన అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ కి సరెండర్ చేసి అక్కడ నుంచి కోర్టు పర్మిషన్ తీసుకొని రావాలా. మామూలుగా ఇంట్రాగేషన్ అనేది తర్వాత అన్ని చేయాలి. ఈ ప్రొసీజర్స్ వీళ్ళందరికీ తెలిసి ఇదని వీళ్ళు ఎప్పుడన్నా పేపర్లు చదివితేనే కదా, ఎప్పుడన్నా అంత సినిమాలో జరుగుతుందో కానీ నొప్పి తెలియదు. కాకపోతే అవసరం లేదు, మనకు ఒక వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థను మనం బాగా గమనించాలంటే వ్యవస్థ ఎట్లా నడుస్తుంది తెలుసుకోవాలా అని చెప్తున్నాను. ఇప్పుడు నార్మల్ గా మీరు మర్డర్ చేసినా గానీ మీ ఇంటికి పోలీసు వాళ్ళు చెప్పొస్తారా? రాత్రి వచ్చి తలుపు తట్టి సార్ బాగున్నారా, లేకపోతే లేదు మీరు స్మార్ట్గా ఉండి తప్పించుకొని ఉన్నారు అనుకోండి, మీ ఇంట్లో వాళ్ళకి చెప్తారు ఏమని, ఆయన రప్పించేంత వరకు మేము ఇక్కడే ఉంటాము, లేకపోతే మిమ్మల్ని ఎత్తపోతాం అన్నప్పుడు మీరు ఇంకా ఎట్లా ఉంటారు కాళ్ళ వాళ్ళ పడి ఫోన్ చేసి రప్పించుకుంటారు. అన్లెస్ ఇంకా అతను పూర్తి అబ్స్కాండ్ అయితేనే తప్ప, ఇళ్ళకు కూడా ట్రేసబిలిటీ లేకుంటేనే తప్ప, అంతే కదా. సో అలాంటి వ్యవస్థలో ఉన్న మనము ఎవరో ఫేక్ డ్రగ్ కాల్స్, ఫేక్ డ్రగ్ అని ట్రాయ్లో మీ మొబైల్ సిమ్ డిస్కనెక్ట్ అవుతుందని, లేకపోతే మనీ లాండరింగ్ లో మీ అకౌంట్ లో ఇంత డబ్బులు ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయని భయపడిస్తే, మీరు భయపడుతున్నారంటే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు, చట్టం కూడా ఎప్పుడు కాపాడుతుంది. సింపుల్ కాల్ ని డిస్కనెక్ట్ చేస్తే డిస్కనెక్ట్ చేయాలంతే. అంత ఇంకా మీకు తప్పదనుకుంటే లోకల్ పోలీసులు మీరు అంత భయం ఉంటే లోకల్. ఒకతనైతే మా సీనియరు
కాల్ వచ్చింది. 2 గంటలు తర్వాత కూడా అతను ఇంకా టెన్షన్తోనే ఉన్నాడు. ఆ, నేనే స్వయంగా చెప్తున్నాను, ఇంకా టెన్షన్ ఏం కాదు కదా అంటే, ఏమవుతుంది ఏం కాదు, నువ్వు ఒకవేళ నీకు అంత ప్రాబ్లం ఉంటే లోకల్ పోలీస్ స్టేషన్ పోయి చెప్పాను. అప్పుడు కానీ ఇంకా అతను టెన్షన్ నుంచి బయటకు రావట్లేదు. చాలా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల వాడు ఏం చేస్తాడంటే వీళ్ళ మనస్తత్వాన్ని అంచనా వేస్తాడు. అంచనా వేసి ఎలా ఎరికించాలో దించేస్తాడు. అంతే. ఇల్లు వీక్ అయితే అదే సేమ్ కరోనా మాదిరే, మీకు ఇమ్యూనిటీ లేకుంటే దాడి చేస్తుంది. ఇమ్యూనిటీ ఉంటే ఏం కాదన్నట్టు. ఇమ్యూనిటీ మనకు కూడా కరోనా చాలా సింపుల్. ఫెడెక్స్ లాంటి కాల్స్ వస్తే ఏ కాలన్నా కానీ కట్ చేయండి. ఎనీ థర్డ్ పార్టీ మీకు ఎవడన్నా ఫోన్ లో ధమ్కి ఇస్తున్నాడంటే సింపుల్ గా లోకల్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయండి. మీకు దాన్ని ఏమంటారు చూడండి, భయం అయితే భయం లేకుంటే డిస్కనెక్ట్ చేయండి. ఏ సైబర్ క్రిమినల్ అయినా కానీ భౌతికంగా హాని చేయడు. చాలా సింపుల్. వెరీ సింపుల్ పాయింట్. ఏ సైబర్ క్రిమినల్ అయినా భౌతికంగా హాని చేయడు. ఆన్లైన్ లో వాడు ఆడుకుంటాడు. మీరు ఆడుకునేట్లు మీరు ప్లే చేసినారంటే వాడు ముంచుతాడు. ఇది మొత్తానికి మీకు కస్టమ్స్ కాల్స్ కానీ లేకపోతే ఫెడెక్స్ పేరుతో ఏదైనా ఐవీఆర్ఎస్ కాల్స్ కానీ వస్తే వాటిని చాలా సింపుల్గా అవాయిడ్ చేయండి. ఒకసారి ఆ కాల్ లిఫ్ట్ చేసి దాని వెనకాల ఏం జరుగుతుందో వినడం మొదలు పెట్టారంటే ఖచ్చితంగా మీరు వాళ్ళ ఉచ్చులో ఇరుక్కుంటారు. మీ బ్యాంకులో ఉన్న డబ్బుల్ని మీరే దోచి వాడికి పెడతారు. ఇది మాధవ్ రెడ్డి గారి సలహా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సార్. నమస్కారం.